పుష్ప సినిమా చూస్తే అవును అసలు స్టార్టింగ్ లో వచ్చినట్టు అంటే అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే చిరంజీవిని మరిపించేటట్టు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నాడని నాకు అనిపిస్తుంది. రాజకీయం అంటేనే ఒక రకంగా రొచ్చు లాంటిది, కానీ మీలాంటి సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు నెగ్గగలరు అని మీరు అనుకుంటున్నారా? మరి అలాంటి దాని నుంచి ఈరోజు రాజకీయాలంటే రాజకీయ నాయకుడు అంటే రౌడీనే, చెడ్డోడే. పబ్లిక్లో ఏంటంటే రౌడీ అయితేనే రాజకీయాలలో రాణిస్తాడు. ఎందుకంటే ఆ విధంగా వచ్చేసింది, అంటే అలాంటి వాళ్ళు రాబట్టి. కానీ మరి ఎన్ని రోజులని అట్లా నా క్యారెక్టర్ ఇది, నేను ఈ విధంగా చేస్తా, మీరు ఈ నాలాంటి క్యారెక్టర్ మీకు నచ్చితే మీరు చేయండి. లేకుంటే నేను రాజకీయాలలో నేను ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, నాకేం పోదు. అయితే నేను ఇంకా కొద్దిగా ఏదైనా సేవ చేస్తా, కాకుండా కూడా నేను నా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటా. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయని అదే అధికారుల దగ్గర కనుక మీరు వెళితే అదే విధంగా ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా? అదే విధంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు చెప్తుంటే వినడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రస్తుతం వాళ్ళు కానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారంటారా? కానీ ఈ మధ్యకాలంలో రియల్గా ఏం చేయాలా, రియల్గా ప్రాబ్లం ఏంది చెప్పేదానికి ఉన్న వాళ్ళున్నా వినిపించుకోవడానికి ఎవరు మంది లేకుండా, అంటే ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవడు, ఎవరి మాట వినడు. ఇక మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు వాళ్ళు మేమే కింగ్లము. అసలు మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చింది? మొత్తానికి ఎట్లా ఉండనంటే మేము ఇక పోక్కర్లేదు భయ్, మీరు మా యొక్క పార్టీ మనిషి గారు, మీరు మాకు ఎవరైతే గెలిచి వచ్చిండో ఆయనే మా పార్టీ మనిషి. నీకు అవసరం ఉన్నప్పుడేమో ఒక మనిషి కావాలా, నీ అవసరం తీరినాక మీరు పక్కకు పెడితే ఎంత కష్టం అనిపిస్తుంది. నిజంగా ఒక న్యాయంగా ధర్మంగా ప్రజలకు పనిచేయాలని ఒక తపన ఉన్న వాళ్ళకు ఇక్కడ స్థానం లేదు అని నాకు అనిపించింది. నాకే కాదు, మీరు ఎవరినైనా బీఆర్ఎస్లో చాలా మంది లీడర్ని అడగండి. ఆ పార్టీలో మోనార్కులు ఉన్నారని మీరు అంటున్నారు. అవును, అంటే మోనార్కులు ఉన్నారని మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియలేదు? ఆ రోజు ఎవరి మీదనైనా కాంప్లైంట్, ఆయనకి ఇష్టం లేని వాళ్ళ మీద కాంప్లైంట్ చేసేదానికి ఎవరైనా వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటోడు. కానీ నిజంగా ప్రజలకు బెనిఫిట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఆ విధంగా ఆ ప్రభుత్వం నడిచింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. వీపీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం ఒక స్టార్, ఒక సూపర్ స్టార్, ఎవరు అనుకుంటున్నారా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామగారితో ఈరోజు మనం ఉన్నాం. ఈ స్టార్తో ఈరోజు చాలా ముచ్చట్లు నేను పెట్టబోతున్నాను. సార్ నమస్తే అండి. నమస్తే ప్రజలు గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. అంటే ఒక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామగారు అంటే అట్లా అనాలన్నా మిమ్మల్ని ఇలా కలవాలన్నా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ చెప్పండి సార్, అసలు మీకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామగారుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అంటే ఒక స్టారే కాకుండా ఆయన చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లలకు అందరికి కూడా అర్జున్ అంటే చాలా ఇష్టం. సో అంటే పిల్లలతోటి ఒక పిల్లవాడిలాగా ఉంటాడు. ఆయన యాక్టింగ్లో ఆ విధంగా పరిణత చూపిస్తాడు. సో ఆయన యాక్షన్ అయినా యాజ్ ఎ యాక్టర్గా ఆయనకు నేను చాలా నిజంగా చెప్పాలంటే చిరంజీవిని మరిపించేటట్టు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నాడని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పారు సార్. పుష్ప సినిమా చూస్తే అవును, అసలు స్టార్టింగ్లో వచ్చినట్టు అంటే అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా చూసిన తర్వాత ఆ అల్లు అర్జున్ ఈ అల్లు అర్జున్ ఇద్దరు ఒకటేనా అనేంత డిఫరెన్స్తో ఆయన నటించడం జరిగింది. అసలు ఆ మూవీలో తను అలా నటించినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? రియల్గా అంటే నేను అనుకున్నాను, అంతకుముందు అర్జున్ స్టైలిష్ స్టార్ అని అంటారు, అంతే కదా. స్టైలిష్ స్టార్కు పుష్పలో ఉన్న ఆ కాస్ట్యూమ్స్కు ఆ యొక్క పాత్ర అనేది చాలా భిన్నంగా ఉంది. నేను అనుకున్నా ఇలాంటి ఇంత భిన్నమైన దాన్ని
ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా జనరల్గా అనుకుంటాం కదా. అవును. ఒకేసారి ఇంత చేంజ్ అయిద్దని మెల్లమెల్లగా కొన్ని సినిమాలు ఆ విధంగా వచ్చి ఈ విధంగా ఒకేసారి వస్తే బాగుంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఆ విధంగా వచ్చింది. అంతకుముందు సినిమా మీకు తెలుసు అలా వైకుంఠపురం, అవునండి, దాంట్లో ఏ విధంగా ఉన్నది, అసలు దానికి సంబంధమే లేదు. క్వైట్ ఆపోజిట్. సో నేను అనుకున్నాను ఇదేంటి, కానీ సినిమా చూసేటప్పుడు ఇది రియల్గా ఇంత ఎఫర్ట్స్ పెట్టిండు, చాలా నిజంగా ఇది అసలు. మీరు మూవీ చూసిన వెంటనే అనుకుని ఉండొచ్చు కదా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని. నేను నిజంగా చెప్పాలంటే ఆ సినిమాని మేము అందరం కలిసి చూసాం. నేను అర్జున్ తోటి నా డాటర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సుదర్శన్ థియేటర్లో చూసాం. సుదర్శన శాంత ఏదో ఆ ఏరియాలో. అయితే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes దాకా మాకు సినిమా ఏం కనపడతలేరు. ఆ ఫ్యాన్స్ అల్లరి, ఫ్యాన్స్ ఈలలు, కేకలు, నేను అనుకున్నా ఏంటి అసలు ఏం అర్థమైతే అని అనుకున్నాము. దాని తర్వాత సినిమా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చాక అంటే ఆఫ్టర్ 30-40 minutes తర్వాత మళ్ళీ నేను ఒక 1 week తర్వాత మళ్ళీ మేము ఫ్యామిలీ మెంబర్స్ కొందరం సినిమాకి పోయి అప్పుడు మొత్తం సినిమా నిజంగా చూసాం. సాధారణంగా ఆ మూవీని ప్రతి ఒక్కరూ కూడా 1 time అని కాదండి, ఇంచుమించుగా అందరూ ప్రతి ఒక్కరు 2 times ఆ మూవీ చూసిన వాళ్ళే. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టి మీకు ఫస్ట్ టైం ఈ జనాలతోటి ఈ అంత సందడి వాతావరణంలో మీకు కొంతవరకు అది డిస్టర్బ్ అయిన తర్వాత మీరు 1 time కాదు, నాకు తెలిసినంత వరకు ఒక 10 times వరకు చూసే ఉంటారు ఆ మూవీ. ఇంకోటి మీకు ఒక విషయం నేను షేర్ చేసుకోవాలి మీతో. చెప్పండి. నాకు ఒక హాస్పిటల్ పేరు చెప్పొద్దు, ఒక పెద్ద హాస్పిటల్, ఇట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న హాస్పిటల్, దాని ఓనర్, దాని చైర్మన్, ఆయన ఒక్కొక్క ఫంక్షన్లో కలిశాడు. ఆయన చెప్తా ఉండే అర్జున్ నేను అందరం ఉన్నాము, నేను సినిమాలు తక్కువ చూస్తా, జనరల్గా డాక్టర్స్ ఈజ్ ఫ్రమ్ యుఎస్ డాక్టర్, చాలా తక్కువ చూస్తా పని ఒత్తిడి వల్ల. కానీ ఒకటేమో హిందీ సినిమా షారుఖ్ ఖాన్ చూశాడట ఆయన ఈ మధ్య, అంటే ఈ 2 yearsలో. 2 years తర్వాత నేను పుష్ప చూశాను. రియల్గా అసలు యాక్టర్ అనేటోడు ఇట్లా ఉంటాడా ఇంత అని చెప్పి మేము అనుకున్నాము. నేనే కాదు, ఆయన తోటి డాక్టర్స్ యుఎస్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారట. వాళ్ళు కూడా రియల్లీ ఇండియాలో ఇంత యాక్టర్స్, ఇంత పెద్ద యాక్టర్స్ ఉన్నారా అని చెప్పారని చెప్పి ఆయన అది షేర్ చేసుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఆ మూవీలో స్లాంగ్ కావచ్చు, తన అంటే కంప్లీట్గా తన స్టైల్ కావచ్చు, కంప్లీట్ మేకోవర్ అయిపోయాడు. చాలా ఆ స్లాంగ్ అనేది మాకు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, ఇన్వాల్వ్మెంట్ చాలా కనిపిస్తుంది. చిత్తూరు వాళ్ళు మాకు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. అలా విధంగా మాట్లాడుతుంటే ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఏంటబ్బా ఏదో ఉంటారు కదా వాళ్ళ భాష, అది ఏంది వీళ్ళ భాష ఏంటి ఇట్లా ఉంటుంది అనుకున్నాను. ఏదైతే పుష్పాలు చూసిన తర్వాత డిటోగా తను అక్కడ ఆయనగాడు రెగ్యులర్గా మాట్లాడాడు. అంటే ఆ విధంగా ఏ విధంగా ఎట్లా దాన్ని అతను ఇంప్లిమెంట్ చేశాడు, ఆ విధంగా మాట్లాడని చెప్పి రియల్గా అంటే ఆ కాన్సన్ట్రేషను దాంట్లో ఆ పట్టుదల ఉంటేనే కదా అలాంటిది వచ్చేది. సరే, అల్లు అర్జున్ గారి గురించి డిస్కస్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక మాస్టర్ మీ గురించి మేము అడుగుతుంటే, అంటే కంచెల చంద్రశేఖర్ గారు ఎవరు ఏంటి అంటే మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? కంచెల చంద్రశేఖర్ రెడ్డి అంటే నేను ఒక సాధారణ రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చాను. ఓకే. యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు కూడా నేను మా ఊళ్ళో నాకున్న పొలాలను, అంటే నేను డైరెక్ట్గా రోజు అక్కడ ఉండి పని చేయకుండా నా ఫీల్డ్లను నేను మిగతా వాళ్ళతో కలిసి నేను వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను మా ఊర్లో. అదిగాక నేను మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లో అంటే ప్రజలకు వాళ్ళ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే, ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకు నేను ఏమంటారు దానికి వాళ్ళకి చెప్తా ఉంటాను, దాని ఇంపార్టెన్స్ చెప్తా ఉంటాను. ఊర్లలో గ్రామీణ ప్రాంతంలో స్కూల్స్ అంటే కొద్దిగా చదువు కోసం దూరం పోవాలి, ఏం చదవాలి, ఏదో వాళ్ళు ఏమనుకుంటారు ఒక మెడిసిన్ ఒకటే మంచిది, ఇంజనీరింగ్ ఒకటే మంచిది, లేకుంటే చదువుతోటి ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది, ఆ అబ్బాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోరు. అది నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు ఈ కాలంలో ఈ మోడర్న్ ఏజ్లో ఏం కావాలి, లేకుంటే చదువు ఏదైనా కూడా ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి నేను చెప్తాను. నేను కూడా మన ఊరికి వెళ్ళి పోయినాను. మన ఊర్లో ఇంతమంది నేను ఇంజనీర్లు తయారు చేశాను. మా ఊరు చిన్న పల్లెటూరు. మా ఊరి నుంచి నేను ఒక 10 మంది ఇంజనీర్లు చేశాను. సార్, పర్టికులర్గా నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలి సార్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే మీ గురించి అసలు ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, అంటే ఆడపిల్లల చదువుల విషయంలో పేరెంట్స్ చాలా వరకు ఒక భయంతోనూ అమ్మాయిని బయటికి పంపించాలంటే ఏదో ఒక భయం అనే ఆలోచనతోటి, లేకుంటే ఇంతవరకు అవసరం ఆ పెళ్ళిళ్ళు చేసేయచ్చు ఇంకా ఆడపిల్లలు, కానీ 9th and 10th క్లాస్లోనే చదువులు ఆపేసినటువంటి సిచ్యువేషన్లో అలాంటి చోట మీరు అవేర్నెస్ తీసుకొచ్చి అసలు ఆడపిల్లలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు వాళ్ళ జీవితాలతో మీరు
పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని చదువుకోనికుండా ముందుకు మీరు పంపించట్లేదు, ఎందుకు మీరు భయపడుతున్నారని మీరు ప్రత్యేకంగా కేర్ తీసుకుని ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని మీరు కలిసి మీరు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఎంతోమంది ఆడపిల్లల్ని మీరు చెప్పటం వల్ల వాళ్ళ పేరెంట్స్లో కొంత అవేర్నెస్ వచ్చి ఎంతోమంది ఆడపిల్లల్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే చదువుతోనే జీవితం అండి. ఆ చదువు లేకపోతే ఎలా ఉంటుంది, ఉంటే ఎలా ఉంటుందని మీరే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో సందర్భాల్లో పేరెంట్స్ని కలిసి మీరు ఒప్పించడం. అంటే బేసికల్లీ నాకు 2 డాటర్లు. అవునండి. నా 2 డాటర్లు అంటే నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఏం చదవాలంటే అది ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. నా పెద్ద డాటర్ ఆమె ఎంఎస్ షెఫీల్డ్లో చేసేది లండన్లో. సో జనరల్గా డిగ్రీ కాగానే పెళ్లి చేయాలంటారు, నేను చేయలేదు అట్లా. నేను చదువు అనేది కంప్లీట్ చదువుకుంటామంటే చదువుకోవాలి. నా చిన్న డాటర్ స్నేహ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇక్కడ చేసింది, బీజీ ఇక్కడ చేసింది, ఎంఎస్కు న్యూయార్క్ పోయి చేసింది. సో ఈ విధంగా నేను కూడా నా డాటర్స్ కూడా నేను చదువు అనేది డెఫినెట్ చదువుకోవాలని చెప్పి చేశా. అదేవిధంగా నేను గ్రామీణ ప్రాంతాలు చెప్తా ఉంటాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, 10th కోసం ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పోయి చదువుకుంటే ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, మార్నింగ్ పోతారు ఇంటికి వస్తారు. ఇంటర్మీడియట్ అంటే దూరంగా ఉంటుంది, ఇమీడియట్గా ప్రతి ఊర్లో ఇంటర్మీడియట్ ఉండదు కదా. దానికి ఏమనుకుంటారు, ఇంటర్మీడియట్ అమ్మాయిని పంపాలా, తల్లి పోయి ఉండాలా, లేకుంటే తండ్రి పోయి ఉండాలి, వ్యవసాయం బంద్ చేసుకోవాలి, అంత అవసరమా, పెళ్లి చేసేదే కదా, వాళ్ళ ఆ విధంగా థింకింగ్ ఉంటుంది. అది నేను అప్పుడు ఏం చెప్తానంటే, అమ్మాయి కూడా ఏమన్నదు, అమ్మాయి చిన్న అమ్మాయి ఏముంటుంది, నా అమ్మ చదువుకోవద్దు లే ఇక చాలా అంటే ఓకే అని ఊరుకుంటుంది. అప్పుడు వాళ్ళకి అంత మైండ్ మ్యాచ్యూరిటీ ఉండదు. సో నేనేం అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను, పేరెంట్స్ను అక్కడ ఊళ్ళో పెద్ద మనుషులను కూడా టీచర్స్ కూడా, బై మీరు ఇంటర్మీడియట్ అనేది మస్ట్. ఇది మోడర్న్ ఏజ్లో అమ్మాయి అబ్బాయి ఈక్వల్. ఇప్పుడు అబ్బాయి జాబ్ చేయాలి, అమ్మాయి కూడా చేయాలి. జాబ్ చేయకుండా అమ్మాయి కుటుంబాన్ని ఏ విధంగా ఉండాలి, పిల్లల్ని ఏ విధంగా చదివేయాలి, వాళ్ళని ఎట్లా పెంచాలి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాబ్ చేయకపోవచ్చు కానీ చదువు అనేది ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ కోసం మీరు మీ వ్యవసాయాన్ని మీ కష్టాన్ని ఇంకా కొద్దిగా చేయండి. మీరు మీ అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివేయండి. తర్వాత మీ అమ్మాయి మీకు చెప్తుంది, నాన్న నేను చదువుకుంటా, మమ్మీ నేను చదువుకుంటా ఫర్దర్. అప్పుడు ఆమె చెప్పేంత తెలివి ఆమెకు వస్తుంది. సో అప్పుడు ఆ తెలివి వచ్చినప్పుడు మీరే ఆ మాట వింటారు, మీరు చదివిపిస్తారు. ఆ విధంగా వాళ్ళను నేను మోల్డ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఆ విధంగా చేశాను అమ్మాయిలకు చదువుకోవాలని చెప్పి. ఇప్పుడు ఈ రోజు చూడండి మీరు, చాలా మంది అమ్మాయిలు ఎంతో పెద్ద ఎత్తున అబ్బాయిలకు తీసుకోకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాను కదా, 40% అమ్మాయిలు ఉంటారు. రెండోది, అమ్మాయిలు ప్రతిరోజు కాలేజీకి వస్తారు, 70% అటెండెన్స్ ఉంటుంది, అబ్బాయిలకు 50% ఉంటుంది. అదే అనమాట. అంటే అమ్మాయిలు 70% 30% ఎందుకు పోయిందంటే ఇంట్లో పని, వాళ్ళ మమ్మీకి సాయం చేసేదానికో అక్కడే పోయింది. అదర్వైజ్ వాళ్ళు మధ్యాహ్నం వచ్చి డుమా కొట్టరు. కానీ అబ్బాయిలు వాడు ఇంట్లో నుంచి వెళ్తాడు, తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా ఆడ ఎక్కడో పోతాడు. వాళ్ళు అటెండెన్స్ తక్కువ ఉందని మేము పిలిపిస్తాం పేరెంట్స్ను. లేదండి మా వాడు రోజు వస్తాడు కదా, అటెండెన్స్ తక్కువ ఉంది, మీ దగ్గర ఏదో మిస్టేక్ అయింది, మీరు వేయలేదు, వీళ్ళు చెప్తుంటారు బై మిస్టేక్ వాళ్ళు వేయలేదని చెప్పి. నాకు అట్లా ఉండదు మిగతా అందరికీ. అంటే ఈ విధంగా అమ్మాయిలు ఈరోజు నిజంగా అబ్బాయిలు చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, అమ్మాయిలను చూసి ఆ చదువులో. సో దట్ ఈస్ ద, అంటే అది అమ్మాయిలు చదువుకోవాలనేది నేను నా డాటర్ని ఎట్లా చదివించానో మిగతా అమ్మాయిలు కూడా ఆ విధంగా చదువుకోవాలని చెప్పి నేను అవేర్నెస్ చాలా ఊళ్ళల్లో నేను అది చేశాను. అంటే ఎడ్యుకేషన్ పరంగా అవేర్నెస్ తీసుకుని రావటమే కాదు, తాండావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు, అంటే హెల్త్ ఇష్యూస్ విషయంలోనే కానీ, హెల్త్కి సంబంధించి వాళ్ళకి ఎన్నో రకాల అవేర్నెస్ లేకపోతే సాధారణంగా ఏదైనా ఒక ఫీవర్ వచ్చిందంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం, ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కలవటం, ఏదో మెడిసిన్స్ వేసుకోవడం. కానీ లోపల చూస్తుంటే ఒక క్యాన్సర్ ఇలాంటి ఎంతో ప్రమాదకరమైనటువంటి వ్యాధులతో వాళ్ళు బాధపడుతున్నా అది నార్మల్గా వాళ్ళు తీసుకునేవారు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలన్నది. అట్లాంటి చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి హెల్త్కి సంబంధించినటువంటి అవేర్నెస్లో ఎన్నో మీరు తీసుకురావడం జరిగింది. దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది ఊళ్ళల్లో చూడండి, ఎక్కువ నల్గొండ అండ్ రంగారెడ్డి జిల్లాలో ట్రైబల్ విలేజ్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి ఎక్కువ చాలా ఉన్నాయి. ట్రైబల్స్ ఏంటంటే బేసికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, చిన్న చిన్న రోగాలు వస్తే కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి క్యాన్సర్ లాంటి, ఇంకా వేరే ఈవెన్ మలేరియా వచ్చినా కూడా 4 రోజులు వస్తుంది, బంద్ అవుతుంది, ఏం కాదు, పోయినప్పుడు ఓకే అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు డయాగ్నోజ్ చేసేదాకా అక్కడ దాకా పోరు. ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టరు ఇంకెవరో ఉంటారు, చిన్న హాస్పిటల్ ఏదో పోయి ఒక టాబ్లెట్ తీసుకొని ఆ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక 500, 1000, 500 తోటి రోగం పోయింది అనుకుంటారు. కానీ అది రోగం పోలే, ఎందుకంటే డయాగ్నోస్ మంచి హాస్పిటల్కి పోయి మంచి డాక్టర్ చేయించుకోలేదు. సో నేను ఏం చేశానంటే డెంటల్
మీరు చూడండి ఊళ్ళల్లో డెంటల్ అనేది పల్లదే కదా ఏమవుతుందిలే అనుకుంటారు. డెంటల్ అనేది ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ యువర్ ఆర్గాన్స్ అనమాట. అది అప్పుడు నేను ఏం చేశానంటే అంటే ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటాను చెప్పట్టి హైదరాబాద్లో మంచి హాస్పిటల్ నుంచి ది బెస్ట్ డాక్టర్స్ను క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ పెట్టి డెంటల్ గురించి అంటే ఎవో 60 years ఉన్నోళ్ళు మీరు డెంటల్ చెక్ చేసుకోవాలి. లేడీసు తాండాలలో ముఖ్యంగా మీరు 50 years 45 years దాటినాక లేడీసు క్యాన్సర్ దాని గురించి మీరు చెక్ చేసుకోవాలా. అంటే ఇవి మినిమం ఇలాంటివి చేయాలని చెప్పి నేనంటే చిన్న చిన్న డాక్టర్లు కూడా కాదు ది బెస్ట్ డాక్టర్స్ కూడా చాలామంది మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి చేపిస్తామంటే వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేదానికి వాళ్ళు వస్తారు. ఇలాంటి నేను ఎన్నో చేశా. రెండోది ఇంకోటి తండాలలో మీరు చూడండి అమ్మాయిలని వాళ్ళు చిన్నప్పుడు అమ్మాయి పుడితే పెద్ద పట్టించుకోరు అత్త మామలు. అమ్మాయి పుట్టిందని కోడలను బాగా అంటే చిన్నగా వాళ్ళను ఏదో అనుడు అది నేను వాళ్ళకు కూడా చెప్తా ఉంటాం. అమ్మ నీవు పెద్ద ఉన్నప్పుడు నీకు కష్టం ఉండే, ఈరోజు నీ కోడలు నీకైనా ఊళ్ళో నల్లా ఉంది, ఊళ్ళో స్కూల్ ఉంది, చిన్నపిల్లలకు వాళ్ళకు అన్ని పౌష్టిక ఆహారం ఇస్తున్నారు, ఇంకా నువ్వు ఎందుకు చూస్తున్నావు? నీ బాధ్యత ఎంతో తక్కువ చేసింది ప్రభుత్వం. నీవు అమ్మాయి పుట్టింది అని చెప్పి అట్లా చేసి వాళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళకి అమ్మేదాన్ని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, మీరు చాలా తప్పు. మీరు ఏం కష్టపడే అవసరం లేదు. మీరు అమ్మాయికి మంచి చదువు గవర్నమెంట్ చెప్పిస్తుంది, అమ్మాయికి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది. నీ కాలంలో కష్టం ఉండేదేమో అది మాకు తెలియదు, కానీ ఇప్పుడు అలాంటి లేవు. కాబట్టి నీవు అమ్మాయి తక్కువ అనే ఒక ఫీలింగ్ ఉండొద్దు. అది ఆ విధంగా చేస్తే మేము పోలీస్ స్టేషన్లో చేసి మీ కేసు కూడా నేను పెట్టిస్తానని చెప్పి ఆ విధంగా నేను వాళ్ళకు ఒక అవేర్నెస్ చేస్తూ ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు నేను దాదాపు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేశా. అంటే ఒక స్కూల్స్ స్టార్టింగ్లో వాళ్ళకి అమ్మాయిలకు ఓన్లీ అమ్మాయిలకి ఇస్తాను నేను అబ్బాయిలకి, ఎందుకంటే అబ్బాయిలకి తల్లిదండ్రులు కొనిస్తారు. అబ్బాయిలకి ఏం చేస్తారంటే ఏం కావాలంటే అది చేస్తారు, అమ్మాయికి ఏమంటారు ఏదో లేదు సరిపెట్టుకొని అంటారు. సో నేను అమ్మాయిలు అంటే అది ఒక అవేర్నెస్ అంటే తెలియాలి, మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు అమ్మాయిలకి ఇస్తుండు అని ఒక మెసేజ్ పోవాలని చెప్పి నేను ఆ విధంగా చేస్తూ ఉంటా. అమ్మాయిలకు సమ్మర్లో వాళ్ళకు వాలీబాల్, త్రోబాల్, అమ్మాయిలు ఏం ఆడుకుంటారు, మగవాళ్ళకు కూడా మగ పిల్లలకేమో క్రికెట్ అంటారు కదా, ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకు. అలాంటివి కూడా నేను ప్రతి గ్రామంలో ఏదో చిన్నవి అంటే పెద్ద ఎత్తున కాకుండా నా యొక్క వనరులలో నాకున్న దాంట్లో తప్పక ప్రతి గ్రామంలో ప్రతి హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్లో ప్రతి తండాలో చిన్న చిన్న స్కూళ్ళల్లో ఏదో ఒక కార్యక్రమం నేను చేస్తా పోతుంటా. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లల కోసం మీలా ఆలోచిస్తే ఎంత బాగుండు అనిపిస్తుందండి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం అబ్బాయిలకి ఎక్కడా తీసుకోరు, ఆడపిల్లని ఈ విధంగా పెంచండి, ఈ విధంగా చేయండి అని ఇంత సపోర్టివ్గా మీరు ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అసలు చెప్పండి, అసలు మీరు అంటే ఎంత సున్నితంగా ఉన్నారు, మీ మనస్తత్వం చాలా సున్నితంగా కనిపిస్తుంది. అంటే ఈ రొచ్చు రాజకీయాలు ఇలాంటి దాంట్లోకి రాజకీయం అంటేనే ఒక రకంగా రొచ్చు లాంటిది, కానీ మీలాంటి సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు నెగ్గగలరు అని మీరు అనుకుంటున్నారా? అంటే మనము సున్నితమున్నా ఏదున్నా రాజకీయాలే కదా మొత్తం ప్రభుత్వం నడిపేది. అవునండి, వాళ్ళే కదా, చెడ్డోళ్ళున్నా మంచోళ్ళున్నా వాళ్ళ ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళ ద్వారానే ఈ సొసైటీకి ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది. మనం అంటే ఒకప్పుడు రాజకీయాలలో చాలా మంది నిష్ఠాతులు ఉండేటోళ్ళు, అడ్వకేట్స్ ఉండేటోళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు ఉండేటోళ్ళు, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు అంటే కరప్షన్ అనేది లేక ఉండేది. మరి అలాంటి దాని నుంచి ఈరోజు రాజకీయాలు అంటే మీరు సినిమాలో చూపిస్తారు, రాజకీయ నాయకుడు అంటే రౌడీనే, చెడ్డోడే. మీరు చూడండి సినిమాలలో ఏదైనా రాజకీయ నాయకుడు ఒక సర్పంచ్ ఉండంటే ఆయన రౌడీ, ఒక పెద్ద లీడర్ ఉండంటే వాడు రౌడీ, వాడు ఏదో లుంగి కట్టుకుంటాడు, ఏదో చేస్తాడు, కొడతాడు. అంటే ఈ విధంగా చేంజ్ అయింది. పబ్లిక్లో ఏంటంటే రౌడీ అయితేనే రాజకీయాలలో రాణిస్తాడు, ఎందుకంటే ఆ విధంగా వచ్చేసింది. అంటే అలాంటి వాళ్ళు రాబట్టి. కానీ మరి ఎన్ని రోజులని ఎట్లా ఇప్పుడు డేర్ కాకుండా ఇంకా ఫ్యూచర్లో మారాలి. ఇప్పుడు ఈ నూతన ఏమంటారు 21st centuryలో ఇంకా మనం ఆ పాత పద్ధతులు ఆ రాజకీయం అంటే ఆ విధంగా కత్తులు కటార్లు పట్టుకొని ఉండాలా, మంచులతోటి ఓటు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వాలు మారుతా ఉంది. సో అలాంటి చేయాలని ఇప్పుడు ఎక్కడైనా మంచి చెడు అనేది ఉంటుంది. మరి మొత్తం చెడే ఉంటే వ్యవస్థలో మొత్తం చెడే ఉంటే అది ముందుకు పోదు కదా, కొలాప్స్ అవుతుంది ఆ వ్యవస్థ. సో కొందరు మంచి ఉండాలి, కొందరు ఓకే ఈరోజు మంచి వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు పాలిటిక్స్లో, కానీ రేపు మంచి వాళ్ళు రావచ్చు. కానీ మొత్తానికే వద్దు, మంచి వాళ్ళు ఎవరు ఉండొద్దు, రౌడీలే ఉండాలి, ల్యాండ్ గ్రాబర్సే ఉండాలంటే
మరి రేపు ముందు ముందు మంచివానికి బతికేదానికి కష్టం, మంచి వాళ్ళకు సొసైటీలో స్థానం లేకుండా పోతుంది. అదే మెంటల్ గా మనం ఫిక్స్ అయ్యి వాళ్ళకి మనం అవకాశం కల్పిస్తే ప్రజల్లో మీరు అన్నట్టు కరెక్టేనండి. నా క్యారెక్టర్ ఇది, నేను ఈ విధంగా చేస్తా, మీరు ఈ నాలాంటి క్యారెక్టర్ మీకు నచ్చితే మీరు చేయండి. లేకుంటే నేను ఇప్పుడు నేను రాజకీయాలలో నేను ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, నాకేం పోదు. అయితే నేను ఇంకా కొద్దిగా ఏదైనా సేవ చేస్తా, కాకుండా కూడా నేను నా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటా. నాకు తోచిన విధంగా నేను సొసైటీకి పని చేస్తూనే ఉంటా. అది నా యొక్క రియల్గా నేను ఆ విధంగా ముందుకు పోతా ఉంటాను. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు 2008లో అంటే నల్గొండ డిస్టిక్లో ఫ్లోరైడ్ బాధితుల కోసం మీరు డైరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవటం, అంటే ఎంతో కంఫర్టబుల్గా మీరు వెళ్ళి ప్రజల గురించి చెప్తున్నప్పుడు ఆయన వినడం, ఆ సమస్య పరిష్కారం కావడం, ఇలాంటి ఎన్నో జరిగినాయి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయని అదే అధికారుల దగ్గర కనుక మీరు వెళితే అదే విధంగా ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా? అదే విధంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు చెప్తుంటే వినడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రస్తుతం వాళ్ళు కానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారంటారా? నిజంగా అది నేను షేర్ చేసుకోవాలి మీతోటి. అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అంటే నేను వెళ్ళి అంత పెద్ద ఇష్యూ అది. అప్పుడు ఆ టైంలో చూడండి, మీరు ఈ ఫ్లోరైడ్ వాళ్ళను ఎన్నో ఆర్గనైజేషన్స్ వాళ్ళని ముందలు పెట్టి ఏదో అవుతుంది, మీకు వాటర్ ఇస్తలేరు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని ఢిల్లీకి పోడు, ఇక్కడ పోడు చేసేది. కానీ రియల్గా ఇమ్మీడియట్ వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయాలి? ఇప్పుడు చూడండి, డ్రింకింగ్ వాటర్ లేదని రోజు గోల పెట్టేది, డ్రింకింగ్ వాటర్ లేదు, అది వస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క రుగ్మతతో బాధపడుతున్న వాళ్ళు, ఆ ఫ్లోరోసిస్ తోటి బాధపడేటోళ్ళకు ఇమ్మీడియట్ వాళ్ళకు ఏం చేయాలి, మనం ఎట్లా హెల్ప్ చేయాలి? మీకు చూడండి, అంటే ఇప్పుడు చాలా తక్కువైంది. ఫ్లోరోసిస్ వచ్చిన ఒక ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఆ అమ్మాయి కోసం వాళ్ళ తల్లి 24 hours అమ్మాయి ఏమంటే ఉండాలి. వాళ్ళని బయటికి తీసుకెళ్ళి నడవలేదు, తినలేదు, స్నానం చేయాలన్న ప్రతి దానికి తల్లి చేయాలి. అప్పుడు నేను అనుకున్నాను, అరే వీళ్ళు ఈ విధంగా చేస్తే వీళ్ళ మమ్మీ కొన్ని రోజుల తర్వాత ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఎవరు చేయాలి అమ్మాయికి? అబ్బాయికి ఎవరు చేయాలి? చేయాలి. అప్పుడు వాళ్ళకు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వం, 200. అప్పుడు నేను వైఎస్ఆర్ దగ్గరికి పోయినప్పుడు, ఆయన లేట్ సీఎం వైఎస్ఆర్, వారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళా నేను. నల్గొండ రంగారెడ్డిలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను దాదాపు ఒక 50 మందిని తీసుకెళ్ళి సీఎం గారు, ఇప్పుడు ప్రగతి భవన్ ఉంది కదా ముందట, సీఎం గారు ఫస్ట్ అప్పుడు కట్టించాడు, అక్కడ ఆయన పెద్ద ఎత్తున టెంట్ వేపిస్తే అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఏంటి ప్రాబ్లం అని అడిగితే నేను చెప్పాను, సార్ ముఖ్యమంత్రి గారు, ఇది నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వాటర్ హైదరాబాద్కు మనం తీసుకొని తాగుతూ ఉన్నాం, వీఆర్ హ్యాపీ, మనం మంచి పనులు చేసుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇదే నాగార్జున సాగర్ ఆ యొక్క ఆయకట్టు భాగాలు ఉన్నవాళ్ళు, నల్గొండ జిల్లాలైన రంగారెడ్డి తర్వాత వచ్చే వేరే వాటర్ తాగి, అక్కడ బోర్ వాటర్ తాగి, బావి వాటర్ తాగి వాళ్ళకి ఈ విధంగా ఫ్లోరోసిస్ తోటి బాధపడుతున్నారు. మరి మనం హెల్ప్ చేయాలి కదా. కృష్ణా వాటర్ తాగేమో మన అందరం హ్యాపీగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. మరి వాళ్ళు అక్కడున్న వాటరు మనం తీసుకొచ్చుకొని అక్కడ వాటర్ లేకుండా డీప్కి వెళ్ళిపోతున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ కొంచెం డ్రాట్ ఏరియా నల్గొండ ఇవన్నీ. సో వాళ్ళకు ఆ వాటరు ఫ్లోరైడ్ వాటర్ తాగి వాళ్ళకు ఈ విధంగా రోగాలు బారిన పడుతున్నారు. మీరు ఇమీడియట్గా సరే మీరు డ్రింకింగ్ వాటరు ఇమీడియట్ చేయాలి గవర్నమెంట్, కానీ దానికంటే ముందుగా ఈ ఫ్లోరోసిస్ తోటి బాధపడే వాళ్ళకు పెన్షన్ మీరు పెంచాలా. అందలాగా 200 కాదు, వీళ్ళకి 1000 రూపీస్ మినిమం ఇవ్వాలా. ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను పని వదిలిపెట్టి వీళ్ళకు సేవ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు ఏమి తీసుకోకుండా, అమ్మ ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఎవరు చేయాలి వీళ్ళకు? ఒక అబ్బాయినో అమ్మాయి ఒక పెట్టుకోవాలా. పెట్టుకున్నప్పుడు ఒక నర్సింగ్ కోసం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంత వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో దానికి మీరు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్ గారు ఇమీడియట్గా స్పందించి 750 రూపీస్ పెన్షన్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద అమౌంట్. దట్ వాజ్ రియల్లీ నాకు చాలా, అంటే నేను అన్ని కార్యక్రమాలు చేసింది ఒక ఎత్తు, ఆ ఫ్లోరోసిస్ వాళ్ళకు నేను సహాయం నా వంతుగా ఇంతో ప్రభుత్వం నుంచి సహాయం చేసిన అని ఒక తృప్తి అనేది నాకు వచ్చింది. కానీ దాని తర్వాత మీరు గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నది, చేస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున మేము బంగారు తెలంగాణ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని అన్నారు. సో బంగారు తెలంగాణ సరే, ఏ ప్రభుత్వం అయినా 100% ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అభివృద్ధి చేసేదానికే ఉంది. మన అందరం ట్యాక్సెస్ కడతాము, ఆ ట్యాక్సెస్ తోటి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో రియల్గా ఏం చేయాలా, రియల్గా ప్రాబ్లం ఏంది చెప్పేదానికి ఉన్న వాళ్ళున్నా వినిపించుకోవడానికి ఎవరు మంది లేకుండే, అంటే ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవడు,
ఎవరి మాట వినడు. ఇక మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు వాళ్ళు మేమే కింగ్లము మాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారెవరిని గెలవరు చేయబట్టి మేము కూడా ఎందుకు ఎవరిని గెలవాలా? సో మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మినిస్టర్ చేశాడు, మమ్మల్ని ఎమ్మెల్యే చేసిండు కాబట్టి మాది రాజ్యం అనే విధంగా పోయారు తప్ప నిజంగా ఏం చేస్తే ఈ యొక్క సొసైటీ బాగుపడుతుంది. ముఖ్యంగా చూడండి, విద్యకు చాలా తక్కువ ఫండింగ్ చేయడం జరిగింది ఈ 10 ఏళ్లలో, విద్యకు ప్లస్ వైద్యానికి. నిజంగా చెప్పాలంటే సొసైటీలో ఫస్ట్ చూడవలసింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండిటికి మీరు ఏ ప్రభుత్వం అయినా ఇతోధికంగా ఫండ్స్ ఇచ్చినప్పుడు దాదాపు 50% ఒక కుటుంబం యొక్క బాధలు అనేది తొలగిపోతుంది. 50%. ఎందుకంటే పిల్లలు చదువుకుంటుంటే ఫ్యామిలీ హ్యాపీ ఉంటుంది, ఆరోగ్యం అంటే వైద్యం దగ్గర ఉంటే ఎలాంటి బాధలు లేవు. సో ఇలాంటి వాటిని ముఖ్యంగా వాళ్ళు విస్మరించనని చెప్పి నేను భావించాను. ఇంకోటి ఏంటంటే ఎవరికి చెప్దామన్నా కూడా వినటోళ్ళు లేరు. ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వినాలా, చెప్పేటోళ్ళు వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లం రియల్గా ఉంటే సాల్వ్ చేయాలా, లేకుంటే ప్రాబ్లం ఏదో ఉట్టి తీసుకొస్తే బాబు ఇది కాదు ఇది తప్పు నువ్వు తీసుకొచ్చినే చెప్పాలి. కానీ వినేదానికే లేదు, వచ్చేదానికే ఎలాంటి వ్యవస్థ లేనప్పుడు మరి ఏ విధంగా ఎవరైనా ఈ సొసైటీలో చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయలేకపోతారని చెప్పి నాకు అనిపించింది. అసలు మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చిందంటారు? నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను 2014లో నేను కాంటెస్ట్ కూడా చేశాను. నేను ఎక్కడి నుంచి చేశా? ఇబ్రాహీంపట్నం నుంచి చేశా. రియల్గా చెప్పాలంటే నేను లాస్ట్ మూమెంట్లో నాకు వాళ్ళు అక్కడ క్యాండిడేట్ లేడు, నువ్వు కాంటాక్ట్ చేయాలంటే నేను పోయి చేసినాను. సరే నేను చేసినాను, నేను కొత్త ఏరియాలో. రెండవది అప్పుడు 2014లో తెలంగాణ, అప్పుడే ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అయింది. అప్పుడు ఒక రంగారెడ్డి జిల్లాలో ఏముండనంటే తెలంగాణ రావటం వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తక్కువైతాయని, వ్యాపారాలు కూడా పోతాయని. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది వలసపోతారు. వలసపోయినప్పుడు మా భూముల రేటు డౌన్ అవుతుంది. అంటే మేమేమైనా కూరగాయలు అమ్మాలన్నా పాలు అమ్మాలన్నా ఇలాంటి వాటికి అంటే రేటు రాదు, మాకు ఉద్యోగాలు కూడా రావు, ఇండస్ట్రీస్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయని ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు తెలంగాణలో అప్పుడు టీఆర్ఎస్కు ఓట్లు వేయలేదు, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. దాని మూలంగా నేను ఓడిపోయా. కానీ ఓడిపోయినాక నేను ఏ రోజు కూడా నేను ఓడిపోయినా లేకుంటే చాలా సపోర్టివ్ గా ఉండేవారు కదా. నేను ప్రతిరోజు నేను ప్రతిరోజు నేను అక్కడికి వెళ్ళి ప్రతి గ్రామం తిరిగి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, 120 గ్రామాలు ఉన్నాయి అక్కడ గ్రామ పంచాయతీలు. ప్రతి గ్రామం నేను తిరిగి ఏంటి అంటే ఒక రోజు ఒకటి అక్కడ ఏమున్నది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయాలా, ఈ విధంగా చేస్తోని. కానీ అప్పుడున్న దానికి ముఖ్యమంత్రి గారు వేరే పార్టీలో గెలిచిన ఆయన తీసుకొచ్చి ఆయనను తీసుకున్నాక నాలాంటి వాళ్ళని పక్క పెట్టేసిండు. సో మేము అప్పుడు ఏం చేయలేకపోయినాం. ఏదైనా మొత్తానికి ఎట్లా ఉండనంటే మేము ఇక పోక్కర్లేదు బై, మీరు మా యొక్క పార్టీ మనిషి గారు, మీరు మాకు ఎవరైతే గెలిచి వచ్చిండో ఆయనే మా పార్టీ మనిషి అంటే ఆ విధంగా. అంటే నీకు అవసరం ఉన్నప్పుడేమో ఒక మనిషి కావాలా, నీ అవసరం తీరినాక మీరు పక్కకు పెడితే ఎంత కష్టం అనిపిస్తుంది. అయినా కూడా 2014లో మీరు చాలా సపోర్టివ్ గా పార్టీ తరఫు నుంచి మీరు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయడం ఇదంతా జరిగింది. చేసినాక ఈ విధంగా చేస్తే ఉంటది కదా. అయినా కూడా నేను పార్టీ మారలేదు నేను. అయినా కూడా నేను ఇంకా 5 years అట్లే కంటిన్యూ చేశా. నేను దీని తర్వాత నేను బిఫోర్ 23 ఎలక్షన్స్ బిఫోర్ నన్ను రమ్మని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ నేను ఏమనుకున్నానంటే నాకు అప్పటికే నేను ఒక అసైన్మెంట్ ఇచ్చారు నాకు ఈ పార్టీలో ఒక అసైన్మెంట్ ఇచ్చినాక నేను దాని మధ్యన వదిలిపోతే అది బాగుండదు. ఏదైనా మంచి వచ్చాడో ఒక పని మనకు చెప్పారు, ఆ పనిని కంప్లీట్ చేసి మనం పోవాలి. అందుకని నేను 23 అయిన తర్వాత ఈ పార్టీలో నిజంగా ఒక న్యాయంగా ధర్మంగా ప్రజలకు పనిచేయాలని ఒక తపన ఉన్న వాళ్ళకు ఇక్కడ స్థానం లేదు అని నాకు అనిపించింది. నాకే కాదు, మీరెవ్వరినైనా బీఆర్ఎస్లో చాలా మంది లీడర్ని అడగండి, ఏ విధంగా అక్కడ అధినాయకత్వం ఏ విధంగా బిహేవ్ చేసేది, ఏ విధంగా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ఏ పార్టీలో కూడా ఎక్కడ కూడా మనం పనిచేయలేం. ఏ వ్యవస్థలోనైనా ఒక మనిషిగా మనం విలువ ఇవ్వాలా. అది ఇచ్చినప్పుడే ఆ మనిషి కూడా నిజంగా పనిచేస్తాడు, టోటల్ ఇన్వాల్వ్ అయి పనిచేస్తాడు. అంతేగాని నా పని అవసరం ఉంది, ఈరోజు నువ్వు చాలా మంచోనివి, నా అవసరం తీంది, నువ్వు చెడ్డోనివి అంటే, మీరు ఒక సామెత ఉంది కదా, ఓడెక్కినప్పుడు ఓడమల్లయ్య లేకుంటే బోడమల్లయ్య అని చెప్పి. ఆ విధంగా అంటే అలాంటి పార్టీల మనుగడ కూడా ఉండదు. అలాంటప్పుడు ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా
నిజంగా వాళ్ళ యొక్క మొత్తం ఎనర్జీ పెట్టి వాళ్ళు ఆ పార్టీ కూడా పనిచేయాలని చెప్పి నేను అనుకున్నాను. దానిలో భాగంగానే నేను ఈ పార్టీలో ఉంటే ఇంకా మనం మంచి అనేది చేయలేము, మనము తగ్గించుకునే వాళ్ళం అవుతాం. అంటే ఆ పార్టీలో మోనార్కులు ఉన్నారని మీరు అంటున్నారు. అవును. అంటే మోనార్కులు ఉన్నారని మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియలేదా? మీకు బయటకు వచ్చిన తర్వాతనే ఆ పార్టీలో మోనార్క్ ఉన్నాడని నాకు అప్పుడు కూడా తెలిసింది. నేను మారుతారేమో అనుకుంటాం. నేను అడిగేది అప్పుడు కూడా, నేను పోయేది, మేము చూడండి నేను ఈ పార్టీలో ఉన్నా, నేను ఏం చేయాలి? ఈ పార్టీలో ఉన్నప్పుడు మాకు కూడా కొందరు నాయకులు మా దగ్గరికి వస్తారు, ప్రజలు కొన్ని వాళ్ళ బాధలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, మమ్మల్ని తీర్చమని వస్తారు. మాకు ఎలాంటి కొద్ది కూడా మీరు మాకు ఎట్లా చేయాలి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మేము చేయలేనప్పుడు అది మా మీద కూడా వాళ్ళకు చిన్న చూపు అవుతుంది, అది మీ పార్టీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది ఈరోజు మీకు కనిపించకపోవచ్చు, స్లోగా అది డెఫినెట్ పార్టీకే వస్తుంది. ఇప్పుడు నాకు ఒక పని కొందరు చూడండి, రంగారెడ్డి జిల్లాలో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు ప్లాట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు మీరు టీసీఎస్ అని ఉంది కదా, టాటా కన్సల్టింగ్, ఆ ఏరియాలో చిన్న వాళ్ళెంత 200 గజాలు, 150 యార్డ్స్, 250 యార్డ్స్ ఎక్కడో ఉంటారు వాళ్ళు. అక్కడ జాబ్ చేసినప్పుడు కొనుక్కున్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎటో వెళ్ళిపోయినారు. చిన్న ఎంప్లాయీస్ పోయినాక వాళ్ళ ప్లాట్లు ఇంకోడు ఆక్యుపై చేసినారు. మరి ఆక్యుపై చేస్తే ఇది ఎవరిని మనం అడగాలి? ప్రభుత్వమే దాన్ని సెటిల్ చేయాలి కదా. అడిగితే ఎవరు దాన్ని పట్టించుకోరు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, సార్ ఇది చూడండి మేము ప్లాట్ కొనుక్కున్నాం, మేము అప్పుడు ఎంతో 50,000 1,00,000 ఎంతో పెట్టాం, ఈ రోజు అది 10 లక్షలు అయింది. వాడు ఏమంటున్నాడు, నీకు ₹1,00,000 ఇస్తే నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అంటే మేము ఒక 10 years బ్యాక్ కొని ₹1,00,000 కొన్నదాన్ని ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము బయటికి పోయి 10 లక్షలు పెట్టి ఎక్కడ కొన్నాం మేము? ఇది న్యాయమా మీకు? ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇది న్యాయమా చెప్పండి? మీరు అతన్ని మేము కొన్న భూమిని మాకు ఇప్పియండి, లేకుంటే మరి మీరే గవర్నమెంట్ మాకు ల్యాండ్ ఎక్కడన్నా చేపియండి, మేము కొన్నది కరెక్ట్ ఉందా లేదా మీరు చూడండి. దాని తర్వాత లేదు ఇదేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, అంటే ల్యాండ్ చేంజ్ అయింది కదా, వెనక పాస్బుక్లు వెనక అవి పోయి ఇప్పుడు ధరణి వచ్చినాక అది ఎట్లా చేంజ్ చేశారంటే, ధరణిలో ప్రభుత్వం ల్యాండ్ అని చూపిస్తారు, ప్రైవేట్ దాన్ని ప్రభుత్వం చూపిస్తారు, ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చూపిస్తారు. దీని ద్వారా ఎంతో మందికి నష్టం జరిగింది. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ కాదు, ధరణి కాకముందు వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ప్లాట్లు వచ్చినాయి, వాళ్ళు తీసేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అయిపోయింది. ఈ ధరణి వస్తాలకే ఆ సర్వే నెంబర్లు ప్రభుత్వం ల్యాండ్ అని చూపిస్తారు, లేదు ఇంకో సర్వే నెంబర్ అది చూపిస్తారు. ప్రభుత్వం ల్యాండ్ అని ఫస్ట్ చూపించి దాన్ని వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్ చేస్తారు. వీళ్ళందరికీ ఏం చేస్తారు, మీరు అప్పుడు ఎంత ఇచ్చారు డబ్బులు, ₹1,00,000 ఇచ్చారు, మీరు ₹1,00,000 తీసుకుని వెళ్ళిపోండి మీరు. అయిపోయినాక మళ్ళీ ఆ ప్రభుత్వ ల్యాండ్ను వీళ్ళు దాన్ని ప్రైవేట్ చేస్తారు. ఈ విధంగా చేసి నాకు చాలా మంది ఒక సీనియర్ జర్నలిస్టు నాకు ఎక్కడో కలిసి చెప్పాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు నా దగ్గరికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, మీరు చూడండి మీరు సీనియర్ జర్నలిస్ట్ చేయబట్టి నేను చెప్తా ఉన్నా, మీరు అప్పుడు ఇచ్చిన డబ్బులకు నేను డబ్బులు ఇస్తా, ఈ ల్యాండ్ అంతా ధరణిలో నా పేరు వచ్చింది, అంటే నేను కొన్నోళ్ళ పేరు వచ్చింది, వాళ్ళ పేరు మీద నేను కొనుక్కున్నా, కాబట్టి మీరు డబ్బులు తీసుకొని పోండి, ఏదో మీరు పెద్దవారు అని చెప్పి నేను వచ్చి మీకు ఇస్తున్నా అని అంటాడు. నేను పెద్దవాడిని చిన్నవాడిని కాదు, నేను 10 సంవత్సరాల కింద కొన్నా, అప్పుడు అది ధరణి లేదు, అప్పుడు ప్రైవేట్ ల్యాండ్, అందరు కలిసి ప్లాట్లు కొన్నాము, ఈ రోజు అది ధరణిలో మారిపోయిందంటే మేము ఏం చేయాలా? ఇప్పుడు నేను ఆఫ్టర్ 10 years నీది కాదు నువ్వు డబ్బులు తీసుకొని పొమ్మంటాడు ఆయన ఇంటికి వచ్చి ఆ విధంగా చెప్తాడు, బెదిరిస్తాడు, ఇది మంచిది కాదు కదా అంటే నేను మరి మేము కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి మాది. మేము ఎందుకంటే అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ఎప్పుడు ఎవరికి ఇచ్చేది ఆయన, ఆ రోజు ఎవరి మీదనైనా కంప్లైంట్ ఆయనకి ఇష్టం లేని వాళ్ళ మీద కంప్లైంట్ చేసేదానికి ఎవరైనా వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటోడు, కానీ నిజంగా ప్రజలకు బెనిఫిట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఆ విధంగా ఆ ప్రభుత్వం నడిచింది. కాబట్టి అప్పుడు నేను అన్నాను ఆయనతోటి, నేను ఏం చేయలేనండి, ఐఎమ్ హెల్ప్లెస్, మీరు ఇంకెవరైనా మీరు ఒకసారి అపాయింట్మెంట్ కొని చూడండి, కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి మీరు పోయి చెప్పండి, మీరు పత్రికా సీనియర్ అది ఉన్నారు కాబట్టి, కానీ మా అలాంటి వాళ్ళ నుంచి కాదు మేము చేయలేము, ఉట్టిని మేము చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే మీకు నష్టం జరుగుతుంది అని చెప్పాము. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున అప్పుడున్న పొలిటికల్ లీడర్స్ ఈ ధరణిని అడ్డం పెట్టుకొని ఎన్నో ప్రైవేట్ ల్యాండ్స్ అండి, ఎంతో మంది ప్లాట్లు చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అది గవర్నమెంట్ అని చూపించి, వర్క్ ల్యాండ్ అని చూపించి, ఆ ల్యాండ్ అని చూపించగా ఏం చేస్తారు, అరే ఇది మనం అమ్మలేము చేయలేము, వాళ్ళకు రైతు బంధు రాదంటే మీ ల్యాండ్ కాదు భయ్, ఏం చేయాలంటే ఎంతో కొంతకు మేము కొనేస్తాం,
నువ్వు ఇంకెక్కడ పోయి కొనుక్కోనివు, లేకుంటే నీ ల్యాండ్ కాదు అది అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఏదో ఒకటి ఇంత మనీ వస్తుంది లేకుంటే అది మనది కాదట. ఎందుకంటే తెలంగాణలో ల్యాండ్ అనేది తాతల నాటి నుంచి వచ్చేది, అది ఎక్కువ ముస్లిమ్స్. అప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో ముస్లిమ్స్ ఎవరో నవాబ్ పేరు మీద అట్లా ఉండేది. ఎవరైతే వీళ్ళు చేసుకుంటుండ్రో వీళ్ళ పేరు మీద అది ఉండేది మామూలుగా, ఆ యొక్క గిర్దావరి వాళ్ళ దగ్గర రాసేది. కానీ ధర్నీ వచ్చినాక అదంతా గవర్నమెంట్ అని చూపించారు, వర్క్ ఫర్ ల్యాండ్ అని చూపిస్తారు. కానీ ఓన్లీ టైం బీయింగ్, ఒక టైం తర్వాత వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోయినాక ఆ పెద్ద మనిషి దాన్ని చిన్నగా మెల్లగా అది ప్రైవేట్ ల్యాండ్ చేస్తాడు, చేసుకొని ఆయన ఇంకోలకు అమ్ముకుంటాడు. ఈ విధంగా మొత్తం అంటే వ్యవస్థను దాన్ని మొత్తము దాన్ని ఏం చేశారంటే కల్మషం చేశారు. వ్యవస్థను దాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మందిని మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము రోడ్స్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని అన్నారు. కానీ చేసింది కానీ మీరు చిన్న చిన్న వాళ్ళని కూడా చాలా కష్టం కల్పించారు. కాబట్టి అది ఆ ఎఫెక్టే ఆ పార్టీ మీద పడ్డదని నేను భావిస్తాను. అలాగే చెప్పండి, నాగార్జున సాగర్ నుంచి మీరు టికెట్ ఆశించే రాలేదు, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఆశిస్తున్నారు అంటే వస్తుంది అనుకుంటున్నారా? అసలు మల్కాజ్గిరిలో మీరు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఎందుకంటే మీరు ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఒక్క చిన్న చిన్న గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకుని దాని మీద మీరు పోరాటం, ఆ సమస్యని తీర్చడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే మీరు మల్కాజ్గిరి నుంచి ఆశిస్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, మీరు ఏ దృష్టిలో పెట్టుకుని మీరు మల్కాజ్గిరి నుంచి ఆశిస్తున్నారంటే? నేను పాలిటిక్స్ చాలా రోజులకి వెళ్ళి ఉన్నా. అంటే సమస్యలు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది నాకు ఒక జ్ఞానం అనేది అదైతే ఉన్నది. అయితే మల్కాజ్గిరి ఇట్స్ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఏషియా. 33 lakhs అబౌవ్ ఓటర్స్ ఉన్నారు. అలాంటి మల్కాజ్గిరిలో ముఖ్యంగా ఈ 33 lakhs అంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియా. థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ముఖ్యంగా ఏముంటాయి ప్రాబ్లమ్స్? రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, రోడ్స్ న్యారో ఉంటుంది, వాటర్ ఉంటుంది, డ్రైన్ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా చూడండి, ఎక్కువ పాపులేషన్ ఉన్న కాడ డ్రైన్స్ అంటే డ్రైన్ వాటర్ పోదు. మనకు మల్కాజ్గిరిలో వర్షం వచ్చినప్పుడు చూసినారు కదా, నాలాలో అమ్మాయి కొట్టుకుపోయింది. ఎందుకని అంటే చిన్న నాలా ఉంటుంది, ఫోర్స్ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, చిన్నపిల్లలు దాంట్లో పడిపోతే వెళ్ళిపోతారు. కానీ నాలా క్లోజ్ అయి ఉండవు. క్లోజ్ అయ్యి ఎందుకు ఉండమంటే నాలా ఉందని కనపడదు, ఎందుకంటే మొత్తం నీళ్ళు కమ్ముకొని ఉంటాయి అక్కడ, చెరువులాగా అయిపోతుంది ఆ బజారు. సో ఈ విధంగా అంటే మెయిన్ చూడవలసింది ఏంటంటే వాళ్ళకు డ్రైన్స్ అనేది క్లియర్ చేయాలా, రోడ్ కనెక్టివిటీ కూడా చూడాలి. అక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ డిఫెన్స్ ఎక్కువ, డిఫెన్స్లతో మాట్లాడి వాళ్ళకు ఎఫెక్ట్ కాకుండా ఎట్లా దాన్ని ఓపెన్ చేయాలి రోడ్స్. ఎందుకంటే ఒక రోడ్డు క్లోజ్ అయితే వాళ్ళు 5 కిలోమీటర్లు పోయి ఒక ప్లేస్ పోవాలంటే పోవాలి, అంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతా ఉంది. ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి పోయే పిల్లలకు కానీ, ఎంప్లాయీస్ ముఖ్యంగా మహిళా ఎంప్లాయీస్ కోసం, ఎందుకంటే వాళ్ళు 5 కిలోమీటర్లు దాటిపోవాలన్నప్పుడు వాళ్ళకి చాలా టైం అనేది ఉండదు, మార్నింగ్ వాళ్ళకు హడావుడి ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు. అట్లే అక్కడ రోడ్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి, ఎక్కువ పాపులేషన్ వచ్చి పెద్ద పెద్ద ఎత్తున ఫ్లాట్స్ అవన్నీ వచ్చినాయి, అదొకటి చేయాలి. డ్రింకింగ్ వాటర్ కూడా ఎంత ఇచ్చినా దానికి ప్రతి సంవత్సరం యాడ్ చేస్తూ పోతుండాలి, కొత్త ఇండ్లు వస్తూ ఉంటాయి, వాటర్ అనేది ఇంకా పెంచాలి, కనెక్షన్స్. ఆ విధంగా ఇలాంటి మౌలిక సదుపాయాల మీద అలాంటిని మనం ఇంప్లిమెంట్ అంటే వాటిని చూడాలని, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రభుత్వంతో, ఇక్కడ ప్రభుత్వం ఒకటే స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్. డిఫెన్స్ అన్నప్పుడు మనం సెంట్రల్ పోవాలా, రోడ్స్ వైడనింగ్ అన్నప్పుడు మనం సెంట్రల్ పోవాలి, ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్స్ కదా. కాబట్టి ఇక్కడ మనము సమన్వయం ఎక్కడ చేయాలా, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిని సమన్వయం చేసినప్పుడే ఈ సమస్యలకు మనం ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటాం. లేకుంటే మనం సెంట్రల్ తోటి మనకు పని లేదని గత ప్రభుత్వం ఏంది, మాకు అసలు ఎవరు అక్కర్లేదు, మేమే ఇక్కడ గల్లీలోనే ఉంటాం. మీరు గల్లీలో ఉంటే మరి ఢిల్లీ వాళ్ళ పని అవసరం కదా. ఎంపీ అంటే ఎవరు? ఢిల్లీలో ఉంటాడు, కేంద్రానికి వెళ్ళి నిధులు తీసుకొచ్చడానికి ఎంపీ అది. కానీ నాకు గల్లీలోనే ఉండాలి, మీరు ఢిల్లీ వాళ్ళ ఎంపీలు ఎవరు? నిజంగా చెప్పాలంటే గల్లీలోనే ఉండేటోళ్ళు. ఢిల్లీలో వాళ్ళు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి ఎలాంటి నిధులు తీసుకురాలేదు. నేను ఎంపీ అయినప్పుడు నేను రేపు మల్కాజ్గిరి ఎంపీగా కాంటాక్ట్ చేసి గెలిచి అక్కడున్న ప్రజలకు, ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరి యొక్క సహాయంతో, ఇద్దరి సమన్వయంతో అక్కడ ఉన్న మౌలిక వసతులను మెరుగుపరిచేదానికి నేను డెఫినెట్ ప్రయత్నం చేస్తాను. చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? మీరు చూడాలంటే రేవంత్ రెడ్డి రియల్గా ఆయన యొక్క ఎంత డైనమిక్గా ఆయన పనిచేస్తున్నాడు. రోజుకు నేను అనుకుంటే 24 hours పనిచేస్తుండేమో అనిపిస్తుంది. రెండవది, ఆయన వచ్చిన తర్వాత ఒక ప్రజలకు వాళ్ళకు స్వేచ్ఛ వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చింది. మెయిన్ అంటే ప్రజలకు వచ్చింది, ఇండస్ట్రియలిస్ట్కి వచ్చింది, ప్రతి ఈ యొక్క అంటే
మన సొంత ప్రతి మనిషి, వర్గానికి మన సొంత మనిషి, మన ప్రతి ఇంట్లో వర్గానికి మనిషి. ఓ ఇక్కడ మేము రీచ్ కావచ్చు. అవును. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాకేమైనా ప్రాబ్లం ఉంటే మేము రీచ్ కావచ్చు. మేము డైరెక్ట్ రీచ్ కాకుంటే మాకున్న వేరే వారి ఒక లీడర్ ద్వారా లేకుంటే ఒక పెద్ద మనిషి ద్వారా ఆయన దగ్గరికి పోయి, ప్రభుత్వం దగ్గరికి పోయి, మేము ఈ ప్రాబ్లం ఉన్నది సార్ మాకు సాల్వ్ చేయండి అంటే వినేదానికి వాళ్ళు ఉన్నారు, రెడీగా ఉన్నారు. అంతకుముందు ప్రగతి భవన్ అనేది ఎట్లా ఉంటుందో తెలియదు. మీరు ప్రగతి భవన్ గేట్ ఓపెన్ చేస్తే హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పోయి వచ్చినట్టు పోయి చూసి వచ్చిండ్రు. అది అవసరమా? ముఖ్యమంత్రి అనేటి ఆయన ప్రతి ఒక్కరకు కలవాలా. అంతకుముందు ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి రోజు మార్నింగ్ పోయి కలిసేటోళ్ళు, మేమందరం కూడా కావాలంటే పోయి ఉండి కలిసి వచ్చేటోళ్ళం. ఎవరైనా మన దగ్గరికి మనం లీడర్ అనుకున్నప్పుడు ఎంతోమంది వస్తారు. వాళ్ళ ప్రాబ్లం తీసుకుపోవాలంటే మనకు ఒక వ్యవస్థ ఉండాలా. నీ గేట్లే మొత్తం బంద్ ఉంటే ఎట్లా? ప్రజలకు ఓపెన్ లేదు, అది లీడర్లకు ఓపెన్ లేదు, ఒక ఎవరికి అంటే ఇంటెలెక్చువల్స్కి ఓపెన్ లేదు. సో దానివల్ల అంతకుముందు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అనేది ఏందో అని వాళ్ళు తెలియకపోయింది. అంటే ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో దర్బార్ నుంచి నడుస్తుందనే ఫీలింగ్ కూడా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ప్రజల మనిషి, యాక్సెస్ ఈజీ యాక్సెస్, మనం పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది మొత్తము ప్రజలలో వచ్చేసింది. అది ఒక మంచి సూచన. అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు మీరు గుర్తించారు? అదే గత ప్రభుత్వం మెయిన్ ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాని టెక్నికల్ నోహో తెలుసుకొని దీంట్లో మంచి ఏంటి చెడేంది అంటే దాంట్లో నిష్ఠాతులతో మాట్లాడి దాన్ని కార్యక్రమం చేయాలి. ఆ విధంగా కాక మాకు పవర్ ఉంది, మేము ఇది అనుకున్నది చేస్తాం, మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా పోబట్టే నిజంగా చెప్పాలంటే ఎంత అనుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అన్ని వనరులు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మనకున్నది, అంత డెవలప్డ్ ఆల్రెడీ అంత ఉన్నది, రింగ్ రోడ్ ఉన్నది, ఎయిర్పోర్ట్ ఉన్నది. అన్నీ ఉన్నాక కూడా ఎంత డెవలప్ ఎంత ముందుకు పోవాలో అంతకు పోలేదు. ఏదో వాళ్ళు చూపిస్తారు, మేము ఇది కట్టాము, మేమేమి కాళేశ్వరం కట్టాము. కాళేశ్వరం కట్టింది మీకు తెలుస్తుంది కదా ఏమైందో. ఈరోజు కాళేశ్వరం అనేది 4 ఏళ్లలో అంటే 2 ఏళ్ల నుంచి డిఫెక్ట్స్ ఉన్నాయని తెలిసినా కూడా ప్రభుత్వం బయటికి ఒక్కనియలేదు, అక్కడికి ఎవరిని పోనీయలేదు. ఏదైనా ఒక గవర్నమెంట్ ఏదైనా ఉంటుందండి, ఒక నాగార్జున సాగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ది అన్నప్పుడు ప్రజలది అన్నప్పుడు ప్రజలందరూ పోయి చూసేదానికి వీలుంటుంది. కానీ ఈ ప్రభుత్వం మీరు ప్రాజెక్ట్ దగ్గరికి ఎవరు పోవద్దు, ప్రాజెక్ట్ దగ్గరికి ఇంజనీర్లు పోవద్దంటారు, లీడర్స్ని పోవద్దంటారు. మరి ఎట్లా పోకుంటే ఏంటది దాంట్లో ఉన్నది ఏంటి? ఎందుకు పోనీయలేదు? దానికి సమాధానం చెప్పరు. లేదు ఇది ఏదో మీరు పెద్దగా చేస్తున్నారు, ఇంత పెద్ద కష్టపడి మేము కట్టాము. కష్టపడి ప్రజల సొమ్మును మీరు కష్టపడి కట్టలే, ప్రజల సొమ్మును మీరు గంగపాలు చేసిండ్రు. ఈరోజు అంత పెద్ద ప్రాజెక్టు 1,30,000 కోట్ల ప్రాజెక్టును మీరు ఎంత వృధా చేసింది చెప్పరి. అదే మీరు ఈ మోడర్న్ ఏజ్లో నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టారు? 65 ఏళ్ల కింద కట్టారు. మేసనరీ అదేంటంటే స్టోన్ తోటే కట్టారట. అది అప్పుడు టెక్నాలజీ లేదు, ఈ మిషనరీ లేదు. అలాంటి నాగార్జున సాగర్ ఉన్నది, పోచంపాడు ఉన్నది, ఎన్నో ప్రాజెక్టు ఉన్నది, శ్రీశైలం ఉన్నది. కానీ ఈరోజు మీరు 2020 తర్వాత కట్టిన ప్రాజెక్టు మీరు అది దేనికి పనికి రాకుండా పోయిందంటే మీరు ఏం చూసిండ్రు అంటే మీకు ఎవరితోటి మీరు మాట్లాడలేదు. మీరు ఎవరిని అంటే అక్కడ ఉన్న ఇంజనీర్లను కూడా మీరు వాళ్ళని పని చేయలేదు. సో దాని ద్వారానే మిగతా పనులు కూడా ఇదే విధంగా అయింది. ఏ పని చేసినా కూడా ఎక్కువ ప్రచార ఆర్భాటం ఎక్కువ, ఫలితం తక్కువ. దానితోటి తెలంగాణ ఈ 10 ఏళ్లలో అనుకున్నది సాధించలేదు. దీనికంటే 2 అభివృద్ధిలోకి పోవాలా. ఆంధ్రాకు తెలంగాణలో ఎంతో ఉన్నది. ఆంధ్ర వాళ్ళకి ఇంకా క్యాపిటల్ లేదని బాధపడుతున్నారు, కానీ ఇక్కడ క్యాపిటల్ ఉన్నది, రింగ్ రోడ్ ఉన్నది, ఎయిర్పోర్ట్ ఉన్నది, సెంట్రల్లీ లొకేటెడ్. ఇన్ని ఉన్నాక మీరు మేము ఆంధ్రప్రదేశ్ లాగానే ఉన్నామంటే ఏమి లేనివాడు అంతే ఉన్నాడు, ఉన్నోళ్ళు కూడా మీరు ఇంతే ఉన్నారు. సో మీ దగ్గర డిఫెక్ట్ ఉన్నది. మీరు రియల్గా దీన్ని ఏ విధంగా దీన్ని ప్రభుత్వం నడపాలనో అది చేయలేదు. మీరు మూర్ఖుల్లాగా అంటే మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, ఎవరు మేమే తెలుగులోలము, మాకే బుర్ర ఉన్నది, మేము చేస్తాం, మేము ఇంజనీర్లం మేమే, డాక్టర్లం మేమే, యాక్టర్లం మేమని చెప్పి మీరు మాట్లాడుకున్నారు. దాని ద్వారా తెలంగాణకు ఎంతో నష్టం జరిగిందని చెప్పి నేను భావిస్తాను. అధిష్టానం అవకాశం కల్పిస్తే, ఎందుకంటే మీరు సమస్యల మీద ఎప్పుడూ కూడా ముందుంటారు, సమస్యల విషయంలో మల్కాజిగిరి ప్రజలకు అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేసి చూపిస్తారు వాళ్ళకి? అధిష్టానం నాకు అవకాశం కల్పిస్తే తప్పక మల్కాజిగిరి ప్రజలందరికీ కూడా ప్రతిరోజు నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను.
ప్రతి వారికి నేను ఎలాంటి చిన్న నా సొంతంగా నేను చేసుకోను. నా సొంతంగా లాభమయ్యే పని నేను ఏది చేయ. ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, ప్రభుత్వం నుంచి ఏ విధంగా వాళ్ళకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతాన్ని, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో తెలుసుకొని నేను ప్రతి ఒక వర్గాన్ని కలిసి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, ఏ విధంగా తీర్చగలుగుతాం, వాళ్ళతో కలిసి నేను పనిచేస్తా. నేను ఒక్కనే గొప్పోని, నేను ఒక్కనే చేస్తానా? అక్కడున్న మేధావులు, అక్కడున్న లీడర్లు అందరితో కలిసి నేను నా సొంతంగా ఎలాంటి ఒక లాభం కోసం పనిచేయకుండా వాళ్ళ కోసమే నేను పనిచేస్తా. నాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిరోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళందరి కోసం, ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా చెప్తాం. మెగాస్టార్ ఫ్యామిలీతో మీకు చాలా దగ్గర బంధుత్వం ఉంది. అలానే రీసెంట్గా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా చిరంజీవి గారు నాకు బంధుత్వం లేకముందే నేను ఆయన ఫ్యాన్ అనుకోవచ్చు మీరు. ఆయన సినిమాని చాలా చూసేది. నేను అది చెప్పినప్పుడు చిరంజీవి గారు చాలా సంతోషపడతాడు, నవ్వుతాడు. నిజంగా చిరంజీవి గారు నేనంటే కూడా చాలా ఇష్టపడతాడు. నేను పోయినప్పుడు అంత ఆప్యాయతతోటి, ఆయన నాతోటే కాదు, ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్క మనిషితోడు కూడా అంత ఆప్యాయతతో చూస్తాడు. ఆయనకు నిజంగా పద్మవిభూషణ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చడం, నిజంగా కేంద్ర ప్రభుత్వము సరైన మంచి మనసున్న ఆయన యాక్టరే కాకుండా ఆయన పెద్ద ఎత్తున తన యొక్క బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో పెద్ద ఎత్తున అందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు పోయిన కరోనా టైంలో ఆయన ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న వారికి వాళ్ళు ఉంటారు కదా, మీద టెక్నీషియన్స్, వాళ్ళందరూ కూడా 2 years హెల్త్ కానివ్వండి వాళ్ళకి వేరే విధమైన సహాయం చేసి నిజంగా ఆయన మెగాస్టార్ అనిపించుకున్నాడు. ఈజ్ నాట్ ఓన్లీ మెగా ఇన్ ది సినిమా ఫీల్డ్, మిగతా సర్వీస్లో కూడా ఆయన ఈజ్ ఏ మెగాస్టార్. నిజంగా అది నాకే కాక మొత్తం ఎంటైర్ ఆయన అంటే ఫ్యాన్స్ కూడా రియల్గా ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పి నేను చెప్పగలుగుతా. అంటే ఫ్యామిలీ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు అవార్డుల మీద అవార్డులు అన్ని అందుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి గురించి చెప్పండి. రామ్ చరణ్ కూడా చూడండి మీరు, RRR ఆస్కార్ దాకా పోయింది. రామ్ చరణ్ అయినా అర్జున్ అయినా వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి యొక్క ఆయన వేసిన బాటలో, ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క డిసిప్లిన్ అది తీసుకోబట్టి వీళ్ళు ఈ శిఖరాలకు చేరినరు. అర్జున్కి ఈరోజు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలంటే 69 years నుంచి హేమకి రాలేదు. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళకి రాని ఇది వచ్చిందంటే మరి వాళ్ళకి ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో ఏ విధంగా చేస్తేనే తప్ప లేకుంటే రాదు కదా. సో నిజంగా వాళ్ళు ఆ చిరంజీవి గారిని చూసి ఆయన యొక్క ఆయన కష్టాన్ని ఆయన అన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి దానితోటి వాళ్ళు ఈ యొక్క శిఖరాలకు, ఉన్నత శిఖరాలకు అర్జున్ అయినా చరణ్ అయినా చేరుకుంటున్నారు. ఇంకా ముందు వారు ఈరోజు ఆల్ ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా అవుతారన్నట్టు ఎలాంటి సందేహం లేదు. వారికి మంచి భవిష్యత్తు. ఎందుకంటే వారు వాళ్ళ యాక్టింగ్లో వారు ప్రజలతోటి కూడా మమేకమై ఉండటం, ఎవరైనా అవన్నీ ఆ లక్షణాలతోటి ముందు వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకుంటారు అన్నట్టు ఎలాంటి సందేహం లేదు. అంతకంటే మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారిని నేను అడగబోతున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మార్పునైతే తీసుకొస్తాడు. అంటే ఆయన ఏదైతాడని కాదు, ఇలాంటప్పుడు మార్పు పాలిటిక్స్లో ఒక జవాబుదారితనం ఉండాలి. పాలిటిక్స్లో ఎవరైనా మొనార్కీ అనేది ఉండొద్దు అనేది ఒక మార్పు అయితే 100% పాలిటిక్స్లో తీసుకొస్తాడు. ఆయన ఈరోజు కాకుండా రేపైనా ఆయన అనుకున్నది సాధిస్తాడు. ఎందుకంటే ఆయన మీరు చూడండి గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే అనుకున్నాడు, నిజంగా పాలిటిక్స్లో ఒక స్టేజ్కి ఆ విధంగా పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న పాలిటిక్స్ మీరే అన్నారు కదా, పాలిటిక్స్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగ్, మైనింగ్ మాఫియా, ఇంతమంది ఉన్నప్పుడు ఆయన యాజ్ ఏ యాక్టర్ ఆయన ఆ విధంగా చేస్తున్నట్టే ప్రజలలో రావాలి, అవ్వాలండి, వస్తే మార్పు వస్తుందని కూడా ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మార్పు అయితే డెఫినెట్ ఆయన ముందు మార్పు అనేది రాబోతుందని నేను భావిస్తాను.
అలాగే చిచ్చరపిడుగు మన అర్హ గురించి అడిగితే ఏం చెప్తారు? ఎట్లా ఉంటుంది తాతగారితో అర్హ? ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ కంటే ఇప్పుడు అర్హదే ఎక్కున్నది. అవునండి. తన యొక్క మాటలు, తన అర్హ కూడా చాలా అంటే వెరీ యాక్టివ్ కాక చాలా డిసిప్లిన్, గ్రాస్పింగ్. అవునండి. ఎంత గ్రాస్పింగ్ పవర్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడే అది ఇమ్మీడియట్గా తను గ్రాస్ చేస్తుంది. అంత ఆ విధంగా మీరు ఏమైనా మాట్లాడుతున్నారు ఏంటి ఆ వర్డ్స్ కూడా తను పట్టేస్తుంది. సో అంత అంటే ఇంకా డిసిప్లిన్ కూడా, ఏది చెప్తే అది చేసుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది, అల్లరి చేయదు పని, ఇంత డిసిప్లిన్గా అనమాట. స్కూల్కి టైం పోవాలంటే లేచిపోతూనే ఉంటుంది. నేను ఈ స్కూల్ పోను, నేను ఈ పని చేయ, నేను ఈ రోజు నాకు అది ఉందని చెప్పదు ఎక్కడికైనా. చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. చాలా యాక్టివ్. ఏదైనా చెప్పిన దాన్ని చక్కా తను అదే తను ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది, డిసిప్లిన్ ఉంది. సో దానివల్ల అందరికి కూడా తను ఇష్టమైన వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ అభిమానం పెంచేసుకున్నాం. అర్హత నేను ఈ రోజు ఉంటుందేమో కలవాలి తనని చాలా ఆశపడ్డాను. అయితే ఇక చాలా మంది ఉంటే చూస్తా అంటే వాళ్ళు కూడా కొద్దిగా ఇష్టపడతలేరు ఈ మధ్యన. నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, పాలిటీషియన్ అలాగనే. వాళ్ళ ఇంట్లో చెప్తుండే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప ఒక అమ్మాయి అట భోజనం అన్నం తింటా ఉంటే పిల్లలకి ఈ మధ్యాహ్నం అంతా చూస్తూ ఉంటారు కదా, వీడియో చూపిస్తూ ఉంటారు కదా, అర్హత చూపిస్తారంట వాళ్ళు అని చెప్తుండు. నేను మీ మనవరాలకు చూపిస్తూ ఉంటాము, మా ఇంట్లో పిల్లలు తినాలి దానికంటే. తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందండి, చాలా చక్కగా మాట్లాడుతుందంటే. అసలు మీరు తెలుగు చక్కగా కాదు, మేము తెలంగాణ, మా తెలంగాణ భాష కొద్దిగా వేరుంటది, వాళ్ళది గోదావరి డిస్టిక్ భాష. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ దగ్గర వాళ్ళ తాతగారి దగ్గర గోదావరి డిస్టిక్ భాషనే మాట్లాడుతుంది. మా ఇంటికి వచ్చినప్పుడు మా తెలుగు మాట్లాడుతుంది. ఎస్, అంత చేంజ్ చేస్తుంది. అంటే వాళ్ళ నాన్నలాగా మొత్తము డైలాగ్ డెలివరీ మొత్తం చేంజ్ చేసేస్తుంది. మనవడు ఎట్లా అండి? మనవడు ఆయన యాక్టివ్, అర్జున్ ఎంత యాక్టివ్ ఉంటాడో అంత యాక్టివ్ ఉంటాడు. సో ఈ మంచి స్పోర్ట్స్ కూడా, స్పోర్ట్స్ ఎవ్రీథింగ్. ఒక్క మాటలో స్నేహారెడ్డి గారి గురించి అడిగితే? స్నేహారెడ్డి గారు మీరే చెప్పాలి, నేను నా డాటర్ గురించి నేను ఏం చెప్తే చెప్పండి. వాళ్ళని మీరు అంటే మీకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క ఆడపిల్లలోనూ మీ కన్న కూతురుని చూసుకుంటూ ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మీరు ఆలోచించే ఆలోచన విధానం కానీ, మంచి మంచి కార్యక్రమాలు కానీ, నిజంగా ఒక ఆడపిల్లగా నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. మీలాంటి వాళ్ళు రావాలి, మీకు ఖచ్చితంగా టికెట్ రావాలి, మీరు గెలవాలి, ఎన్నో అంటే మంచి కార్యక్రమాలు చేయాలి, ఎంతో మార్పుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా మా వీఫై న్యూస్ కూడా మరొకసారి కోరుకుంటూ మీకు టికెట్ రావాలని మేము ఆశిస్తూ వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుష్ప సినిమా చూస్తే అసలు స్టార్టింగ్ లో వచ్చినట్టు అంటే అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే చిరంజీవిని మరిపించేటట్టు ఆయన యాక్ట్ చేస్తా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. రాజకీయం అంటేనే ఒక రకంగా రొచ్చు లాంటిది, కానీ మీలాంటి సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు నెగ్గగలరు అని మీరు అనుకుంటున్నారా? మరి అలాంటి దాని నుంచి ఈరోజు రాజకీయాలంటే, రాజకీయ నాయకుడు అంటే రౌడీనే, చెడ్డోడే. పబ్లిక్లో ఏంటంటే రౌడీ అయితేనే రాజకీయాలలో రాణిస్తాడు. ఎందుకంటే ఆ విధంగా వచ్చేసింది, అంటే అలాంటి వాళ్ళు రాబట్టి. కానీ మరి 2 రోజులని ఎట్లా? నా క్యారెక్టర్ ఇది, నేను ఈ విధంగా చేస్తా, మీరు ఈ నాలాంటి క్యారెక్టర్ మీకు నచ్చితే మీరు చేయండి. లేకుంటే నేను రాజకీయాలలో నేను ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, నాకేం పోదు. అయితే నేను ఇంకా కొద్దిగా ఏదైనా సేవ చేస్తా, కాకుండా కూడా నేను నా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటా. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయని అదే అధికారుల దగ్గర కనుక మీరు వెళితే అదే విధంగా ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా? అదే విధంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు చెప్తుంటే వినడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రస్తుతం వాళ్ళు కానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారంటారా? కానీ ఈ మధ్యకాలంలో రియల్గా ఏం చేయాలా, రియల్గా ప్రాబ్లం ఏంది చెప్పేదానికి ఉన్న వాళ్ళున్నా వినిపించుకోవడానికి ఎవరు మంది లేకుండా, అంటే ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవడు, ఎవరి మాట వినడు. ఇక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు వాళ్ళు మేమే కింగ్లము. అసలు మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చింది?
మొత్తానికి ఎట్లా ఉండనంటే మేము ఇక పోక్కర్లేదు భయ్, మీరు మా యొక్క పార్టీ మనిషి కాదు, మీరు మాకు ఎవరైతే గెలిచి వచ్చిండో ఆయనే మా పార్టీ మనిషి. నీకు అవసరం ఉన్నప్పుడేమో ఒక మనిషి కావాలా, నీ అవసరం తీరినాక మీరు పక్కకు పెడితే ఎంత కష్టం అనిపిస్తుంది. నిజంగా ఒక న్యాయంగా ధర్మంగా ప్రజలకు పనిచేయాలని ఒక తపన ఉన్న వాళ్ళకు ఇక్కడ స్థానం లేదు అని నాకు అనిపించింది. నాకే కాదు, మీరు ఎవరినైనా బీఆర్ఎస్లో చాలా మంది లీడర్ని అడగండి. ఆ పార్టీలో మోనార్కులు ఉన్నారని మీరు అంటున్నారు. అవును. అంటే మోనార్కులు ఉన్నారని మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియలేదు? ఆ రోజు ఎవరి మీదనైనా కాంప్లైంట్, ఆయనకి ఇష్టం లేని వాళ్ళ మీద కాంప్లైంట్ చేసేదానికి ఎవరైనా వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటోడు. కానీ నిజంగా ప్రజలకు బెనిఫిట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఆ విధంగా ఆ ప్రభుత్వం నడిచింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్